అనుకోకుండా అన్నవరం వచ్చేసాము. మా బావగాడు నేను కలిసి అలా మాట్లాడుకుంటా అన్నవరం దాకా అయితే వచ్చేసాము. మా పిఠాపురం నుంచి అన్నవరం 27 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అలా మాట్లాడుకుంటా వచ్చేసాము అన్నవరం, మాకు తెలియకుండానే. ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. కొండపైకి ప్రైవేట్ వెహికల్ అయితే టికెట్ ఉంటుంది, బైక్ కి 20 రూపీస్. కొండ ఎక్కుతుంటే ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇదే ఆ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. ఎంటర్ అయిన వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనానికి వెళ్ళిన వెంటనే మా చేతుల్లోంచి ఫోన్ లాగేసుకున్నారు. ఫోన్ లోపలికి ఎంట్రీ ఉండదు, వెళ్లే లైన్ లోనే తీసుకుంటారు. ఇలా మామూలుగా దర్శనానికి అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది మినిమం, మాకు మాత్రం 1.5 అవర్ పట్టింది దర్శనానికి. మా అదృష్టం అలాంటిది. కరెక్ట్ గా మేము వెళ్లే టైంకి స్వామివారికి నైవేద్యం పెడుతున్నారంట. స్వామివారికి దర్శనం చేసుకుని భోజనం చేయడానికి అన్నదాన సత్రంలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ అస్సలు ఖాళీ లేదు. ఇంకా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి బయటకి అయితే వచ్చేసాము. అలాగే ఇక్కడ సూర్యుడి నీడతో టైం చెప్పే గడియారం ఉంటుంది. ఎండ అయితే లేదు, మాకేం కనబడలేదు. మరి ఇక్కడ పంబా నది కూడా ఉంటుంది, ఇదే ఆ నది. ఇవన్నీ చూసుకుని ప్రసాదం తీసుకుని అందులో ఒకటి కడుపులో వేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మా అదృష్టం ఇలా ఉంది. ఇలా కొండ దిగామో లేదో ప్యాచ్ అయితే పడింది. ప్లస్ ధీమాతో ఇంటికి అయితే వచ్చేసాము. అదనమాట సంగతి. సబ్స్క్రైబ్ చేసుకో మామా.